ఇజలాడ్ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు. ఈరోజు దేవుని వాక్యమును మనం ధ్యానం చేసుకుందాం. కీర్తనల గ్రంథము 139వ కీర్తన 24వ వచనం. నీ కాయాసకరమైన మార్గము నాయందున్నదేమో చూడుము, నిత్య మార్గమున నన్ను నడిపింపుము. ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ కీర్తన భాగమును లేకపోతే ఈ యొక్క 139వ కీర్తనను భక్తుడైన దావీదు గారు రచించినట్లుగా మనం చూస్తున్నాం పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా. అయితే భక్తుడైన దావీదు అంటున్న ఒక ప్రాముఖ్యమైన మాట ఏమిటంటే, ప్రభువా, నీకు ఆయాసకరమైన మార్గము ఏదైనా నాయందున్నదేమో ఒకసారి చూడు ప్రభువా, అది ఉంటే దాన్ని నా నుండి తొలగించి నిత్య మార్గమున నన్ను నడిపించుము అంటున్నారు. ప్రియమైన దేవుని బిడలారా, ఈ యొక్క అధ్యాయం అంతటిని మనం చూసినట్లయితే దేవుడు మనము చేసే ప్రతి పనును ఆయన బాగుగా పరిశీలన చేస్తున్నాడని మనకి తెలుస్తూ ఉంది. ఆ విషయం మనకి మొదటి భాగంలో కనబడుతూ ఉంటుంది. నేను కూర్చుంట నీకు తెలుసు, నేను పండుకుంటా తెలుసు, నేను ఆలోచన చేస్తే తెలుసు అని సమస్తమును మనం చేసే ప్రతి పని ఆయనకి తెలుసు అనే విషయాన్ని తెలియజేస్తూ ఉన్నారు. కొన్నిసార్లు మనం అనుకుంటాం, నా భర్త చూడడం లేదు కదా, నా భార్య చూడడం లేదు కదా, లేకపోతే నా తల్లిదండ్రులు చూడడం లేదు కదా, నా పిల్లలు చూడడం లేదు కదా, లేకపోతే పాస్టర్ గారికి తెలియదు కదా అని మనము అనుకుంటూ ఉంటాం. కానీ మనుషులకు తెలియకపోవచ్చు కానీ దేవునికి తెలుసు. కనుక మనుషులను మెప్పించాలని కాదు కానీ మనము దేవుణ్ణి మెప్పించేలాగా మనం ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. అది నేను అదే నేర్చుకున్నాం. దేవునికి యుక్తమైనది చేసిన ఎడల మనకి మేలు కలిగినట్లు ఆయన చేస్తారని. అయితే ఈరోజు ఆయన్ని ఆయాసపరిచే మార్గం ఏదైనా మన దగ్గర ఉందేమో, దేవుడు ఏదైనా చేయొద్దన్నది ఒకవేళ మనము చేస్తున్నామేమో, ఈరోజు దావీదు భక్తుల్లాగా మనం కూడా అడుగుదాం, యేసయ్యా, నిన్ను ఆయాసపరిచేది నా దగ్గర ఏదైనా ఉంటే దాన్ని తొలగించండి. అంత మాత్రమే కాకుండా నిత్య మార్గమున నన్ను నడిపించండి. నిత్య మార్గం అంటే దేవునితో నడిచే అనుభవం. ప్రైజ్ ది లార్డ్. దేవునితో నడిచే అనుభవం మనం కలిగి ఉన్నప్పుడు దేవుడు మనకి శ్రేష్టమైన ఈవులను దయచేస్తాడు, మనకు వచ్చే ఆపదల నుంచి విడిపిస్తాడు. ప్రియమైన దేవుని బిడలారా, నేను శ్రమల గుండా ప్రయాణం చేస్తున్నాను అని అనుకుంటున్నావేమో, ఆ శ్రమలలో దేవుడు నీకు తోడుగా ఉంటాడు. ఎప్పుడు తోడుగా ఉంటాడంటే ఆయనతో నీవు నడిచినప్పుడు, ఆయనకి ఆయాసకరమైనది నీవు విడిచిపెట్టినప్పుడు. ఈ రెండు విషయాలు మనము చేసినట్లయితే దేవుడు మనతో ఉండి మన ప్రతి అవసరమును తీర్చి నిన్ను పరలోక రాజ్యానికి ఆయనతో పాటు తీసుకుని వెళతాడు. అక్కడ కన్నీరు లేదు, దుఃఖము లేదు, ఏడుపు లేదు, అలాగే ఆకలి లేదు, బాధ లేదు, వేదన లేదు. సమస్తమును నూతనంగా ఉంటుంది. కనుక వాక్యం ఎంతమంది అయితే బిడ్డలు వింటూ ఉన్నారో అందరికీ నేను తెలియజేస్తున్న మాట ఏమిటి తెలుసా? దేవునికి ఆయాసకరమైనది మన దగ్గర నుంచి తొలగించడానికి ప్రయత్నం స్టెప్ బై స్టెప్ చేయడానికి మీరు ప్రయత్నం చేయండి. తప్పనిసరిగా దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదిస్తాడని ప్రభునామములు మీకు తెలియచేస్తున్న మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధడానికి స్తోత్రములు తండ్రి. ఇదిగో నాయన, భక్తుడైన దావీదు అంటున్నాడు, ప్రభువా, నా దగ్గర ఆయాసకరమైనది ఏదైనా ప్రభువా ఉంటే దాన్ని తొలగించు. రాజైనటువంటి దావీదే ప్రభువా నీ దగ్గర ఒదిగిపోతూ ఉంటే మేము ఇంకెంత ఇదిగా ఒదగాలి ప్రభువా. కానీ మాకున్న జ్ఞానమును బట్టి, మాకున్న ధనమును బట్టి, మాకున్న సౌందర్యాన్ని బట్టి మేము అతిశయిస్తూ ఉన్నాం ప్రభువా, నాకేమిట్లే అని చెప్పేసి
దయతో మమ్మల్ని క్షమించండి. మాకు ప్రభువ కలిగి ఉన్నవి నీకు ఆయాసకరమైతే వాటిని విడిచిపెట్టే కృప కూడా చూపించండి. అంత మాత్రమే కాకుండా నిత్యము నీ బిడ్డలు ప్రభువ నీ మార్గమును నడిచే జ్ఞానము, ఆత్మ దయచేసి మహిమ ఘనత ప్రభావములు పొందుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.